వీణ తను చేసిన తప్పుని సరిదిద్దుకుని తనే సాల్వ్ చేస్తుందనే నమ్మకం నాకుంది. అంతవరకు అందరూ సైలెంట్గా ఉండండి. ఏం చేసినా నీ సొంత ఆలోచనలతో నువ్వే చెయ్యాలి వీణ. అలాగే ఫ్యాక్టరీలో ఏ ఒక్క మిషన్ కూడా ఆగకూడదు. ఒకవేళ అలా జరగకపోయినా, పొరపాటున ఇంకో తప్పు జరిగినా అది నీ అసమర్థత కిందకే వస్తుంది. అప్పుడు నీలాంటి అసమర్థురాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడానికి అర్హురాలు కాదు. సరైన నిర్ణయం తీసుకున్న సరస్వతి. తన వల్ల జరిగిన తప్పుని తనే సరిదిద్దుకోవాలి. లేకపోతే ఆ స్థానానికి వీణ అనర్హురాలు. ఈ తీర్మానాన్ని నేను అంగీకరిస్తున్నాను. నాకు కూడా ఓకే. నేను కూడా ఎందుకు ఒప్పుకుంటున్నాను మావయ్య. నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. వీణ, ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని ఆఫీస్లో నీ స్థానాన్ని కాపాడుకుంటావో, లేదంటే అవకాశాన్ని పోగొట్టుకుని నీ స్థానాన్ని కోల్పోతావో అది నీ ఇష్టమమ్మా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవగానే సరిపోదు. ఇలాంటి వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే సామర్థ్యం కూడా ఉండాలి. అయినా అది నీకు ఎలాగో లేదులే. ఎనీహౌ, భార్యని సపోర్ట్ చేయడం భర్తగా నా బాధ్యత. కాబట్టి ఆల్ ద బెస్ట్ వీణా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో చేతులు కలిపి నా కండిషన్స్కి ఒప్పుకో. వర్కర్స్తో మాట్లాడి కాంప్రమైజ్కి తెస్తాను. వద్దా? అయితే సరే, నీ ఇష్టం. ఆఫీస్లో నీ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో ఏది మర్చిపోకుండా అన్నీ సర్దుకుని ఇంటికి తెచ్చుకో. ఎలాగో ప్రాబ్లం సాల్వ్ చేయలేవు కాబట్టి ఇక మీదట పర్మనెంట్గా నువ్వు ఇంట్లో కూర్చోవలసిందే. బ్లైండ్గా ఫిక్స్ అయిపో. యాక్చువల్లీ నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావని నీ జిత్తుల మారి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది వీణా. కానీ నా కింద పనిచేసేవాడికి నేను సారీ చెప్పడం ఏంటని నీకొక తలపోగరుంది చూసావో, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ని డామినేట్ చేస్తుంది. అందువల్లే నేనెంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా నువ్వు అత్తే నమ్మకాన్ని కోల్పోబోతున్నావు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళబుద్ధి కావట్లేదు వీణా. మనకి ఎన్నున్నా నాకు చెల్లెల్లాంటి దానివి, పైగా తోడుకోడలివి. ఈ ఇచ్చిన సలహానే అయినా మళ్ళీ ఇవ్వక తప్పట్లేదు. నా మాట విని వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్కి సారీ చెప్పు. ఇంతటితో సమస్య తీరుతుంది. నిన్నేం అతని కాళ్ళు పట్టుకుని సారీ చెప్పమనట్లేదు. వెళ్ళి సింపుల్గా తప్పు నాదే సారీ అంటే సరిపోతుంది. ఎవరెవరికి సారీ చెప్తారో, ఎవరు కాళ్ల బేరానికి వస్తారో తొందరలో నీకే తెలుస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, కొంచెం ఓపిక పట్టు. వీణ చెప్పేది నీకే. ఆగు వీణ, ఆగు. శ్రీ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు. శ్రీ, నీ ఫోన్ నా దగ్గరుంది శ్రీ. నీకిద్దామనే తీశాను, ఎలాగో నువ్వే వచ్చావు. అది రాత్రి జరిగిందానికి. శ్రీ, రాత్రి అనుకోకుండా చేయతగలేదని సారీ చెప్తామంటే ఇలా చేస్తున్నాడేంటి? శ్రీకి నా మీద కోపం ఇంకా తగ్గినట్లేదు. అంత చిన్న ప్రాబ్లం
వర్కర్స్ స్ట్రైక్ చేసేంత ఇష్యూ అవ్వడం ఏంటి? అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చింది? ఇదంతా అనుకోకుండానే జరుగుతుందా, లేదంటే ఎవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా? ఒకవేళ దీని వెనుక వేద ఉందా? వేద ఏం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పి చేస్తుంది. వేద అయితే కాదు. ఒకవేళ రిషి గాని దీన్ని వెనుకున్నాడా? గుడ్. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. యూనియన్ కూడా ఇంకొంచెం పెద్ద చేయి. ఆ వీణకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకు. దెబ్బకు ఆఫీస్ వదిలి పారిపోవాలి అది. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. రిషి అని ఖచ్చితంగా చెప్పలేను. అలాగని రిషి కాదని కూడా నమ్మకంగా డిసైడ్ అవ్వలేను. ఖచ్చితంగా వీణకి నా మీద డౌట్ వస్తుంది. కానీ నేనా కాదా అని డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే అందుకు తగ్గ ప్రూఫ్స్ తన దగ్గర ఉండాలి కదా. అసలు నీ మీద ఏ డౌట్ రాదు. నువ్వు దీన్ని జాగ్రత్తగా కంటిన్యూ చేస్తే చాలు. ఆ వీణ కంప్లీట్గా ఫినిష్ అవుతుంది. మనం అనుకున్న జరగగానే నిన్ను కంపెనీ మేనేజర్ని చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. డాడ్, అంతా మీరు చెప్పినట్టే చేశాను. ఇంకా వీణ కంపెనీ నుంచి పారిపోవడం ఖాయం. ఆఫీస్ మాత్రమే కాదు రిషి, మన ఇల్లు కూడా వదిలి పారిపోవాలి. అలా జరగాలంటే ఈ ఇష్యూ ఒకటే సరిపోదు. ఇంకా ఏదో బలమైన బరువు కావాలి. అంటే లైక్ వీణ పర్సనల్గా కూడా డిస్టర్బ్ అవ్వాలి. ఇప్పుడు మరేం చేద్దాం డాడ్? ఆలోచించు నువ్వే. డాడ్, నేను ఆఫీస్లో ఉండి వీణని బాగా అబ్జర్వ్ చేశాను. ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి మాలిని కార్తీక్ క్లోజ్గా ఉండడం చూసి వీణ తట్టుకోలేకపోతుంది. వీణ ఆచికాకులో ఉండడం వల్లే ఆ యూనియన్ లీడర్ సూర్య మీద చేయి చేసుకుంది. దీని మీద కూడా మనం ఫోకస్ చేద్దాం రిషి. ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది ఇది. అసలు ఈ పద్మవ్యూహం లాంటి సమస్య నుంచి బయటపడడం ఎలా? ఈ లోక్నాథ్ పద్మవ్యూహంలోకి రావడమే తప్ప బయటపడడం జరగని పని వీణా.